మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి. బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. స్కూల్ అయితే నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. ఇక బిజీ లైఫ్, పిల్లలకు మీకు మాకు అందరం చాలా బిజీ అయితే అయిపోయాము. ఇక రెస్ట్ అయితే దొరకదు. పిల్లలు అయితే సమ్మర్లో బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్మెంట్ అంతా కొంతమంది పిల్లలు అయితే కోల్పోయామనుకుంటారు, మరి కొంతమంది పిల్లలేమో స్కూల్లో ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా కొంతమంది చాలామంది స్కూల్ ఉంటేనే బాగుంటుంది, టైం టు టైం తింటారు, అదేవిధంగా టైం టు టైం హోంవర్క్ చేసుకుంటారు, చదువుకుంటారు, బాగుపడతారని అనుకుంటారు. ఇక స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి, సంతోషం. లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఓకే ఓకే ఓకే, పాలిస్తున్నావు. సరే సరే. ఈ వర్షాలకు పాలు లేటుగా వస్తున్నాయి. బాబు బయట లేడనుకుంటా, లోపలికి వచ్చింది. వర్షాలకు పాలు కూడా లేటుగా వస్తున్నాయి. రైతులు పొలాల దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి కదా, దానికోసం పోయి రైతులు పాలు పిండుకు రావడానికి లేట్ అవుతున్నాయంట. ఈరోజు ఉదయం అయితే కొంచెం వాతావరణం నార్మల్గానే ఉంది. నిన్న మొన్న అయితే వర్షాలు పడ్డాయి. నిన్న చాలా కొట్టింది నైటు. అదేవిధంగా నిన్న మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉండే. ఈరోజు అయితే ఏం లేదు. వాతావరణం అయితే మంచిగా ఉంది. రైతులకు కొంచెం ఒరిపిస్తేనే మంచిది, ఎందుకంటే విత్తనాలు వేసుకోవాలి కదా. విత్తనాలు వేసుకోవాలంటే కొంచెం ఒరిపిస్తేనే మళ్ళీ రైతులు అన్ని పంటలు వేసుకుంటారు. మా బాబు అయితే పాలు తాగుతుండు. తీసుకురా. ఇందాకనే పేపర్ చదివిండు. మా బాబుకైతే పేపర్ చదివింది ఏ కార్యక్రమం స్టార్ట్ కాదన్నట్టు ఉంటుంది. మేము తక్కువ చదువుతాం కానీ మా బాబు అయితే కంపల్సరీ 1 కాదు 2 పేపర్లు వేయించుకుంటాడు. ఎందుకు అంటే తనకి ఇంట్రెస్ట్. మేమేమో ఆన్లైన్లో చూస్తాం కదా, మా బాబు ఏమో 2 పేపర్లు కంపల్సరీ వేయించుకుంటాడు. తనకు ప్రతి పేపర్లో ఏముంది అనేది అంతా కూడా అవగాహన వస్తుంది. మనం ఏదో నార్మల్గా చదువుతాం కానీ తను ఏ పేజీలో ఏది ఉంది, ఏడ ఉంది అనేది కూడా చెప్పగలుగుతాడు. చాలా టాలెంటెడ్ పరుడు. అప్పట్లో చదువుకుండు కదా, చాలా తెలివి ఉన్న వ్యక్తి. అప్పట్లో టీచర్ జాబ్ సాధించాడు. అంటే మామూలు విషయం కూడా కాదు కదా, చాలా గ్రేట్ వ్యక్తి. ఆయన వల్లనే మేము అందరం ఇలా ఉన్నాం. మా అక్క వాళ్ళు, మేము అందరం హ్యాపీగా బతకగలుగుతున్నాం, మా పూర్వీకుల వల్ల కూడా. టీ అయితే తెచ్చింది తను, టీ తాగుతున్నాం ఫ్రెండ్స్గా. మీ టీ తాగారా ఫ్రెండ్స్? మార్నింగ్ టైం చూస్తే మీరు టీ తాగారా? నేనైతే ఇప్పుడు టీ తాగుతున్నా. ఇక టీ తాగి ఇక రెడీ కావాలి. రెడీ అయ్యి ఇక స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, బిజీ లైఫ్. ఈ బిజీ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నిటిని అధిగమించాలి. పిల్లలైతే ఇప్పుడే లేచిండు. శరత్ ఇప్పుడే లేచిండు. ఈరోజు కూడా వెళ్తలేవా? వెళ్తలేవా? సరే, ఈరోజు ఒక్కరోజు వెళ్ళకున్నా సరే, కానీ మండే నుంచి వెళ్ళు. నిన్న కొంతమంది మిత్రులను లైవ్లో అడిగితే కూడా అందరు అదే చెప్తున్నారు, ఈరోజు వెళ్ళలేదన్న పిల్లలు అంటున్నారు. మండే నుంచి అయితే మ్యాక్సిమం అందరు వెళ్తారు, కంపల్సరీ వెళ్ళాలి. ఓకేనా? ఇక మీకు కావాల్సిన అన్నీ కూడా తీసుకోవాలి. ఇక మళ్ళీ షాపింగ్ చేయాల్సి వస్తుంది. పిల్లలకు నోట్స్ అన్నీ ఉంటాయి కదా, బ్యాగ్స్ అన్నీ. ఇప్పుడైతే ఫుల్ బిజినెస్. స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇప్పుడు చాలా సేల్ అవుతాయి. ఆ బిజినెస్ అయితే ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. కంపల్సరీగా కదా పిల్లలకు కావాల్సిన అన్నీ కూడా తీసుకోవాలి. అందరం పేరెంట్స్ తీసుకోవాలి. ఇక మేము కూడా మండే తర్వాత తీసుకోవాలి. నిన్న ఫస్ట్ డే కదా స్కూల్లో, పిల్లలు కొద్దిగా తక్కువనే వచ్చారు. వచ్చిన వాళ్ళకు బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చాము. పిల్లలను ఆహ్వానించాము కదా. ఈరోజు ఆల్మోస్ట్ అందరు వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బుక్స్ ఇచ్చినాక పిల్లలకు
మాకు కూడా బుక్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకు. అట్లా పేరెంట్స్ కూడా పంపిస్తారు. ఈరోజు ఫుల్ స్ట్రెంత్ వస్తుందని అనుకుంటున్నాము. చూడాలి. స్కూల్కి వెళ్ళి ఇక స్కూల్లో టైం స్పెండ్ చేయాలి. స్కూల్లో పిల్లలకు ఇక టీచ్ చేయాలి. చూడాలి ఫ్రెండ్స్. ఇక వెళ్ళాలి. కాసేపు అయ్యాక భోజనం గిట్ట చేసి వెళ్ళాలి. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక నేను స్కూల్కి అయితే రెడీ అయినా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం టిఫిన్ చేసేసి వెళ్ళాలి. స్నానం చేసుకొని రెడీ అయినా. డ్రెస్ వచ్చేసి ఇలా రెడీ అయ్యారని ఏంటి అనుకుంటున్నా. ఈరోజు స్కూల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంది. విద్యార్థులకు, కొత్త విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం. అందుకోసం ఇలా కొంచెం వైట్ అండ్ వైట్ రెడీ అయ్యాను. ఇది ప్రశాంతంగా ఉంటుంది. శాంతికి చిహ్నం కదా వైట్. అందుకోసం ఈరోజు అయితే ఇలా అయ్యాను. నేను అన్ని కలర్స్ వేస్తుంటాను. ఒక్క కలర్ అని కాదు, అన్ని కలర్లు ఇష్టమే. ప్రతి కలర్ వేస్తుంటాను నేను. ఈరోజు అయితే ఇలా వైట్ అండ్ వైట్ రెడీ అయ్యాను. ఏం చేస్తున్నావు లక్ష్మి? రొట్టెలు చేస్తున్నావా? మా దగ్గర ఈ జొన్న రొట్టె అనేది కామన్ ఫ్రెండ్స్. మా దగ్గర జొన్న రొట్టె అనేది కంపల్సరీ. ఇది డైలీ మాకు కంపల్సరీ. మా అమ్మ నా పసంది అలవాటు. మా అమ్మ రొట్టె అయితేనే ఎక్కువ తినేది అన్నట్టు. మా అమ్మ రొట్టె లేకపోతే తను అలిగేది. అందుకోసం మా లక్ష్మి కంపల్సరీ చేసేది. పూర్వకాలం వాళ్ళకి రొట్టెలు అంటే చాలా ఇష్టం కదా. మా అమ్మ రొట్టె చేయకపోతే తన పైన అలిగేది. అందుకోసం ఇక పసంది తను నేర్చుకుంది. మొదట పెళ్లి కాక ముందు అంట రొట్టెలు కూడా కరెక్ట్ రాకుండేనంట. ఇక్కడ వచ్చాకనే మా అమ్మ కోసం కంపల్సరీ నేర్చుకుంది. తర్వాత మేము కూడా ఇక కంపల్సరీ డైలీ కంపల్సరీ అయింది. మాది కూడా లైఫ్ డైలీగా పిల్లలు మేము కంపల్సరీ తింటాము. అవుతుంది ఫ్రెండ్స్. ఇక రొట్టెలు తిని వెళ్ళాలి. ఇక టైం అవుతుంది కదా, ఇక వెళ్ళాలి. ఇక ఈ రొట్టె ఇచ్చేసి ఇక కర్రీ ఏం చేసినావు? బెండకాయ ఫ్రై చేసిన చారు. ఓకే చూద్దాం. ఓ ఉల్లిగడ్డ పల్లీల చట్నీ కదా ఇది. బెండకాయ ఫ్రై. ఓకే. ఇక్కడ పల్లీల చారు. ఓకే సూపర్. జొన్న రొట్టెలు అలా అన్నం. అన్నంలకు ఈ చారు చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పల్లీల చారు, రొట్టెలకు వచ్చేసి బెండకాయ ఫ్రై సూపర్. ఈ చట్నీ ఈ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది. బాగా టేస్టీగా ఉంటుంది. అందుకు తను బెండకాయ ఫ్రై చేసినప్పుడల్లా ఏదో ఒకటి పప్పు కానీ ఏదైనా చారు లాంటివి చేస్తుంటుంది. ఈరోజు అలా పల్లీల చట్నీ చేసింది, చారు చేసింది. చాలా బాగుంటుంది. ఇక తినాలి ఫ్రెండ్స్. తినేసి ఇక వెళ్ళాలి. నాకేసి ఇక నేను తినేసి వెళ్తా. పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేశాం ఫ్రెండ్స్. దీనికి పొడూరు మండల ఎంఆర్ఓ సార్ గారు వచ్చారు. అదేవిధంగా పక్క స్కూల్ జిహెచ్ఎం సార్, మిగతా ఉపాధ్యాయులు, అదేవిధంగా గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు, మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మేము, ఏపీసీ చైర్మన్, గ్రామస్తులు అందరం పాల్గొన్నాము. పాల్గొని విద్యార్థులందరిచే అక్షరాభ్యాసం చేయించాము. ఈ కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. మిత్రులు అక్కడ శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులు అందరూ ఉన్నారు. ప్రోగ్రాం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ పెద్దగా జరిగింది. అందరూ మిత్రులు, సార్లు రావడం వల్ల చాలా బాగా అయింది. విద్యార్థులు కూడా, కొత్త విద్యార్థులు చాలామంది వచ్చారు. వాళ్ళందరిచే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాము అందరము. ఇలా చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త విద్యార్థులచే అక్షరాభ్యాస కార్యక్రమం.
టిఫిన్ అవుతుంది ఫ్రెండ్స్. స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను. స్కూల్లో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం ఉండే, అది కంప్లీట్ చేసుకున్నాం. మంచిగా మిగతా వర్క్స్ అన్ని చేసుకున్నాం. ఈవినింగ్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి వీళ్ళేమో స్పెషల్ చేసిన ఏం చేసిండ్రు? షీర్ కుర్మా. షీర్ కుర్మా అంట ఫ్రెండ్స్. షీర్ కుర్మా ఎలా ఉంది ఆరాధ్య? తిన్నావా? చేద్దామని షీర్ కుర్మా చేసింది. చూస్తున్నా ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో. అలా సూపర్ అయింది కదా. బాగా ఎంతసేపు అయింది చేసి? నేను వచ్చేట ముంగలే వేసిన. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ షీర్ కుర్మా అయితే. బాగుంది కదా. అప్పుడు ఆ మధ్యలో ఒకరోజు చేసేటివి, మళ్ళీ కొన్ని రోజులు అయింది. శరత్ ఎలా ఉంది? శరత్ ఆల్రెడీ తిన్నాడా అయితే? 2 times తిన్నాడు, అందుకే తింటలేడు. లేకపోతే చాలా ఇష్టం ఆయనకు స్వీట్లు అంటే. టైమే వేద్దాం అనుకున్నాం. మా నవదీప్కి ఏమో ఆటలు ఇష్టం. మిక్చర్లు, బజ్జీలు అలాంటివి ఏమైనా అయితేనేమో నవదీప్ ఎక్కువ తింటాడు, స్వీట్ తక్కువ తింటాడు. శరత్ అయితే స్వీట్ మంచిగా తింటాడు, చాలా ఇష్టం స్వీట్. స్వీట్ ఎంత అయితే తింటాడు మా ఊళ్ళో కదా. వెళ్ళే తినాలమ్మా. వీటిలో మధ్యలో బాదం అది వస్తున్నాయి కదా, చాలా టేస్టీగా సూపర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమన్నా విశేషాలు ఊళ్ళో? మేము బయటికి వెళ్ళాలి. ఏం ఆరాధ్య, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చిందా ఊళ్ళోకి స్కూల్కి వెళ్ళడానికి? ఇప్పటిదాకా ఉండి వీళ్ళ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి వచ్చిందా? వీడియో దిగొద్దా మరి? నా ఫోన్లోనే వస్తాయి కానీ అమ్మ ఫోన్లో అయినా తీసేది ఉంది. మండే నుంచి అయితే స్కూల్కి పోవాలి అందరం. హాలిడేస్ ఎలా వచ్చినాయి ఎలా అయిపోయినాయి కూడా తెలియట్లేదు అసలు. మా బంధువుల మ్యారేజ్లు, ఫంక్షన్లు, తిరగడం మొత్తం తిరగడానికి అయిపోయేది. మా దగ్గర మా బంధువుల దగ్గర ఎక్కడిక్కడ. నిన్న మన ఓడిబిఎఫ్ కార్యక్రమాలు, మళ్ళీ నాకు బడి బాట ప్రోగ్రామ్ స్కూల్ జూన్ 1 నుంచి నేను కంటిన్యూ పోయాడు. అంతకుముందు 5 days ట్రైనింగ్. హాలిడేస్ లాగా లేవు ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే. పెరిగే హాలిడేస్ కానీ హాలిడేస్ లాగా అదైనా లేవు. ఏదో ఒక రకంగా ఫంక్షన్స్ రావడం, అక్కడిక్కడ గడిపినాం. ఇట్లా స్కూల్ వర్క్ అలా అయ్యి హాలిడేస్ అయితే అయిపోయినాయి. సారి లాస్ట్ ఇయర్ వచ్చేసి స్కూల్ వర్క్ అమ్మాదాస్ పాఠశాల కింద వర్క్ చేయించడం. అప్పుడు కూడా హాలిడేస్ లాగా లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అయిపోయింది అమ్మ. స్కూల్కి మళ్ళీ పోవాలి. సమానంగా టూర్ కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. మేము వెళ్ళలేదు, మా టూర్ క్యాన్సిల్ అయింది ట్రైనింగ్ వల్ల. మా ఫ్యామిలీ తీసుకుని కూడా ఎక్కడ పోలేదు. బంధువుల పెళ్ళిళ్ళకి సరిపోయింది కదా సార్. మధ్యలో ఎప్పుడైనా హాలిడేస్ చూసుకొని ఒకసారి ఎక్కడ టూర్ పోయి రావాలి 2-3 days. నవదీప్ సీట్ అలాట్మెంట్ అయినాక ఒక 2-3 days వెళ్ళకుండా ఎక్కడ. ఓకేనా? అందరు తినండి. ఇక నువ్వు తెచ్చినా తాతయ్య తిన్నాడేమో. ఓకే తినండి. తాతయ్య లేడు, రాలేదా? ఓకే ఓకే సరే, తిన్నాక చూద్దాము ఇంకా. పిల్లలు అయితే షటిల్ ఆడుతుండ్రు, శరత్, చంద్ర, నవదీప్. కానీ మంచిగా ఆడట్లేదు, ఏదో సరదాకు స్పీడ్గా కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు. మంచిగా ఆడమని చెప్తే వినరు, ఏదో కొట్టాలని కొడుతున్నారు తప్పితే అంత కరెక్ట్గా అయితే ఆడట్లేదు. మా శరత్ చంద్ర అయితే తిప్పి కొడుతుండ్రు, అది ఎక్కడన్నా పోనీ అని.
ఏంట్రా అక్కడ కోతులు వచ్చినాయేంటి సప్పుడైతుంది జామ చెట్టు కాడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు నీవా కోతి అనుకున్నా జామకాయలు తెంపుకున్నావు నీకు అందేటందుకు నువ్వు జామకాయలు తెంపుకొని తింటున్నావు ఓకే ఓకే తిను చెట్టు నీకు అందేంత సైజులోనే ఉంది కదా ఇంకా కావాలా నీకు ఇంకా కావాలా తెంపుకో మరి ఏడా పలికినాయా అది పలకలేగా అమ్మా ఇత్తులు తింటావు కానీ మంచిగా పలికితే తెంపుకోవాలి తిను మస్తు అయినాయి జామకాయలు తిను మంచిది అవమ్మా పురుగులు అవుతున్నాయి జామకాయలు తెంపుకొని తిని మరి నీకు నచ్చినాయి ఇక్కడ బాగా ఇట్లా తినే ఉంటుంది రాదా ఇదేమో మామిడికాయ అయిందేమో అన్నట్టు నేను చూస్తున్నా బాగా ఇలా వాళ్ళు తినే ఉంచుతారా శరత్ బాబు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ బాల్ పడితే ఇక్కడనే ఉంచు మా శరత్ వాళ్ళు అన్నీ ఎక్కువైతే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కదా ఒకటే ఉంటేనేమో దానికోసం వెతుకుతారు ఎక్కువ ఉంటే ఇదే తిప్పరు అదే ఈ మామిడికాయలు పలుకు తిన్నట్టున్నాయి రా తెంపాలి మనము ఇక్కడ 2 మామిడికాయలు మాత్రం చిన్నగా ఉన్నాయని తెంపలే కుట్టిమి 2 అయితే కొంచెం పెద్ద అయినాయి తెంపాలి అవమ్మా ఇక ఎక్కడ లేవు కదమ్మా ఏనే ఉన్నాయి పనస అయితే తెంపట్లేదు మనం తెంపాలమ్మా ఖరాబ్ అయితే కష్టం అవునవునమ్మా అవునమ్మా తినాలి ఏం చేస్తున్నావు సార్ పైకి పోయినావు బాలు కాకపోయిందా పైకి కొడతావు కరెక్ట్ ఆర్డర్ కానీ పైకి కొడతారు కాకుల కోసం కాకిలాక పైకి పోయింది ఈయన షటిల్ ఆడి చూడండి చెమట ఎలా వచ్చింది అవునమ్మా మస్తు ఎక్సర్సైజ్ అవుతుంది కదా శరత్ షటిల్ ఆడి స్కూల్కి వెళ్ళాలి అప్పుడు ఆడకపోతే షటిల్ బయట పోతే అన్నేమో కాపాయిన కేసు నేను తెచ్చి అన్నకి వేస్తా ఓకే ఓకే అన్న వాళ్ళ పైన కేసు నాకు ఇది కేసు పైన కేసు కింద కేసు ఓకే ఓకే ఏం రా ఒకరిని ఆడుతున్నావా మీ అన్న పోయిందా ఓకే ఆడుకోండి కొద్దిసేపు ఆయన లోపలికి పోయిందా యువర్ బ్రదర్ అవునమ్మా గార్డెన్లో ఎంత బాగుంది కదా కాసేపు ఇక్కడ కూర్చుందాము కూర్చుందాం ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈ గార్డెన్లో అయితే ఇక్కడ కూర్చుందాం దా కాసేపు ప్రశాంతంగా దామా గార్డెన్లో కూర్చోందా కానీ ఫ్రెష్ అప్ కావాలి కదా ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా గార్డెన్లో కూర్చుంటే అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కాసేపు ఈవినింగ్ ఇక్కడ గార్డెన్లో గడిపితే చాలా హ్యాపీగా ఉంటుంది మేమైతే ఇలాగే ఉంటాం వర్షం లేనందుకు ఇలా కూర్చుంటాం వర్షం ఉంటే ఇలా కూర్చోవడానికి రాదు కదా పచ్చిగా ఉంటుంది కూర్చోవడానికి రాదు మిగతా సీజన్లో మొత్తం ఇలా సాయంత్రం పూట ఇక్కడే కూర్చుంటాం కొన్ని స్నాక్స్ ఉంటే కూడా ఇక్కడ తింటాం అప్పుడప్పుడు టీ కాఫీ లాంటివి కూడా ఇన్నే కూర్చొని తాగుతాం నైట్ వరకు ఇక్కడనే కూడా స్పెండ్ చేస్తాము చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా గార్డెన్లో ఎలా తిన్నావు చూద్దాం జామకాయ తోలు మొత్తం ఉంచినావా తిన్నావా చూద్దాం తోలు పడేసి ఓకే లోపల విత్తనాలే తింటావా నీకు అట్లనే ఇస్తావా ఓకే ఓకే పండ్లైన అట్లే తింటారా అన్నా అనాలి క్రికెట్ ఆడమని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా ఆడని అంటున్నాడు అన్న ఓకే కూర్చోమ్మా సరే కాసేపు కూర్చోందా ఆడుకోండి సార్ ఆడుకో హాయ్ హాయ్
చాయ్ తాగుతానప్ప చాయ్ ఇచ్చినా తాగుతాను నేను తీసుకెళ్ళి చదివినా శరత్ Why? నిజం చెప్పరాడు తాగుతాను నేను ఇష్టపడతాను ఎలా చెప్పరా తాతయ్య ఇస్తా అంటాడు స్వీట్ తిన్నాడు కదా అందుకనే కాదు నేను కూడా స్వీట్ తిన్నాను ఏమమ్మా ఏం చేస్తున్నావు రాజా ఆమె ఎత్తకాయలు ఆ చెట్టుకి వాటర్ ఆపిల్ ఎందుకైంది ఆరాధ్య అలా తయారు చేసింది కదా వాటర్ ఆపిల్ తినగలిగే అది బ్యాగ్ అంట మేకప్ బాక్స్ అంట ఓ సూపర్ నిజంగా అంత మంచిగా అది వేసి నిజంగా బాగా తయారు చేసింది అది పైన మొత్తం ఇట్లా వేసి దాంతో ఇట్లా వేసి జిప్పుతోనే జిప్పు ఇట్లా లోపలికి వచ్చిన కానీ బాగా చేసినాం కదమ్మా హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్ అదే మేకప్ బ్యాగ్ అంటది సూపర్ చేసి ఏమన్నా వేసుకోనికి మంచిగా ఇట్లా పట్టుకోవచ్చు ఇట్లా దీన్ని పట్టుకోవచ్చు ఇట్లా ఏం చేస్తావు అదే అందరి శరతన్నకి శరతన్న మనం చేస్తా ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ సరదాగా స్కూల్ వద్ద ఇంటి వద్ద చాలా హ్యాపీగా గడిచిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్